డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది అని అంటే రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన ఏదైతే మాట ఇచ్చి ప్రజల్లో ఉంటాను అని ఎలా మాట ఇచ్చారో అదే విధంగా ఆయన ప్రజల్లో ఉంటూ ఆయన ఏ పని అయితే చేస్తానని చెప్పారో చేసి చూపిస్తున్నారు. ఇంకంతకన్నా నాయకుడు ఇప్పుడున్న వాళ్ళల్లో, అంటే ఇప్పుడున్న వాళ్ళని కాదు, ప్రజలకు ఆదర్శంగా నిలిచే నాయకుడు ఆయన. ప్రజలు ఎక్కడ కష్టపడతారు, కష్టం ఉంది అని అంటే హక్కును చేర్చుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి రావటం అనేది, రాజకీయాలు అందరూ చేస్తారు, రాజకీయాల కుటుంబం, కానీ రాజకీయ కుటుంబాల్లోంచి వచ్చేవాళ్ళు రాజకీయాలు చేయటంలో గొప్ప ఏమి ఉండదు. రాజకీయంతో అనుభవం లేకుండా వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఎటువంటి సపోర్ట్, రాజకీయ సపోర్ట్ మన వెనకాల అంటారు కదా, కుటుంబంలోంచి రాజకీయ వారసులుగా వచ్చారన్నదా. ఏ వారసత్వం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేయటం అంటే అది ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని నిందలు పడాలో, ఎంత బరువును మొయ్యాలో, ఆయన ఎన్ని పడి లేచిన కెరటంలాగా ఆయన లేచిన వ్యక్తి. కష్టాలు పడ్డారు, ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంత పేరు తెచ్చుకుంటున్నారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ చాలా కీలకంగా ఉన్నాయి. ఈ శాఖల్లో గతానికి ఇప్పటికీ వచ్చిన అభివృద్ధి ఏంటి, పురోగతి ఏంటి, మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు రెండు కూడా ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం, పల్లెటూరులో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది అక్కడికి వెళ్తే తెలుస్తుంది. యాక్చువల్గా వెస్ట్ గోదావరి, వీరవాసరం అలాంటివి, అటువంటి చోట మా చుట్టాలు ఉన్నారు. యాక్చువల్గా మావయ్యలు, తాతయ్యలు అందరూ ఉన్నారు. మేము పండక్కి వాటికి వెళ్ళి చూసొచ్చినప్పుడు రోడ్లు వేయటం కానీ, రోడ్లు అక్కడున్న ప్రాంతాలు కానీ, లేదంటే అక్కడ ఎవరికి ఏం జరగాలి, ఎంతవరకు న్యాయం జరగాలి, అందరికీ వస్తున్నాయా లేవా, ఏదైనా పథకం ఉందంటే అది దక్కుతుందా లేదా, అలాంటివన్నీ కూడా ఆయన దగ్గర చూసుకుంటున్నారు. ఆయన రెండు శాఖలు తీసుకోవటం వల్ల కూడా ఆ పదవులకే వన్నీ వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన గురించి మీరేం చెప్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పని అద్భుతంగా ఉందండి. అది ఎలా పోల్చాలంటే గడియారం ముళ్ళతో పోల్చొచ్చు. ఎందుకంటే 24 గంటల్లో దాదాపుగా 16 గంటలు పనిచేస్తున్నారు. ఆయన శాఖలో ఏదైతే ఉందో, ఇదివరకు గతంలో 24వ స్థానంలో ఉన్న పొజిషన్ ని నెంబర్ 1 స్థానం తీసుకొచ్చిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి అద్భుతమైన నాయకుడు ఆ మంత్రివర్గాల్లో ఉండటం అనేది చాలా గొప్ప అదృష్టం చేసుకుని ఉండాలండి మన ఆంధ్ర ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చాలా కీలకంగా తీసుకున్నారు. ఈ రోజు ఆ శాఖలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేది ఎలా అనిపిస్తుంది? గతం కంటే కూడా మిన్నగా ఇప్పుడు అభివృద్ధి ఆ శాఖలో కొత్తగా ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు, సెంట్రల్ స్థాయిలో ఆయన గుర్తింపు వచ్చిందంటే ఆయన ఎంత కష్టపడి ఉంటే ఆ స్థాయికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రులు ఎవరు అనేది కూడా మనకు తెలియదు. ఆ శాఖ ఉందో లేదో అనేది కూడా సామాన్యుడి ప్రజలకు తెలియదు. ఈ శాఖని ఇంత అద్భుతంగా డెవలప్ చేయొచ్చా, ఇంతమంది ఉన్నారా, ఇన్ని వర్గాలకు న్యాయం చేయొచ్చా, ఒక మంత్రి పదవి తలుచుకుంటే ఆ స్థాయిని ఆ స్థాయి లెవెల్లో ఎంత మంచి చేయొచ్చు అనేది ఆయన నిరూపించి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పల్లె పండుగ అనే పేరుతో ముఖ్యంగా గ్రామ సభలు పెట్టి 13,326 గ్రామ పంచాయతీలకు ఒకేసారి గ్రామ సభలు పెట్టి 30,000 పైచీలకు పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసామని అన్నారు. అవి ఎంతవరకు జరిగాయి? మీ అభిప్రాయం ఏంటి? గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉందంటారు? గ్రామాల్లో అభివృద్ధి ఇప్పుడు మా పట్టణాల్లో వరకు వినపడిందంటే మీరే అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి లోగడకి ఇప్పటికి ఏంటి వ్యత్యాసం అంటే, ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని చెప్పేసి ప్రతి ఒక్క పల్లెటూరు వ్యక్తి చెప్తున్నారండి. అది మనం ఈరోజు స్వయంగా చూడొచ్చు, న్యూస్ ఛానల్ ద్వారా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ. ఏకంగా వరల్డ్ రికార్డు ఘనత కొట్టిన పనితీరు అన్నమాట పవన్ కళ్యాణ్ గారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి పదవులతో పని లేదండి. పదవులు లేకపోయినా పనిచేస్తారు. పదవులు ప్రజలు గెలిపించారు కాబట్టి ఆయన గెలిపించిన తర్వాత ఆయన నచ్చిన శాఖలు తీసుకున్నారు. ప్రజలకి ఎలా అన్నీ అందాలంటే ఏ శాఖ అయితే పెట్టని ఏరుకోరి శాఖలు తీసుకున్నారు. దాన్ని బట్టి ఆయన పనితీరు బాగానే ఉంది. ప్రజల్లోకి వెళ్ళి అవన్నీ ప్రజల వరకు వెళ్తున్నాయి. వేరే శాఖలు ఇప్పుడు హోమ్ మినిస్టర్ తీసుకోవచ్చు, ఆ ప్రజలు పని లేదు. అది ప్రజలకు ఉపయోగపడే శాఖలు తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు గ్రామాభివృద్ధి శాఖ ఉంది, అది కంపల్సరీ
గత ప్రభుత్వంలో గ్రామాభివృద్ధి శాఖ మంత్రి ఎవరో తెలియదు, ఆ శాఖ అనేది తెలియదు. ఇప్పుడు గ్రామాభివృద్ధి, ఇప్పుడు సిటీలో ఎమ్మెల్యేలు తీసుకోలేదు. గ్రామాభివృద్ధి అనేది బాగా ఆ శాఖ బాగా 100% న్యాయం చేస్తారు. 200% ఓకే. ఆ శాఖ బాగా న్యాయం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖలో చాలా కీలకంగా తీసుకున్నారు. ఆ శాఖల్లో అభివృద్ధి ఎలా ఉంది, పురోగతి ఎలా ఉంది, మీరేమంటారు? గతానికి ఇప్పటికి ఆ శాఖల్లో తేడా ఏంటి? అప్పటికి ఇప్పటికంటే మాకు కొద్దిగా అంతకుముందు అనుభవం లేదు. ఇప్పుడు ఈయన ఆ శాఖ తీసుకున్న తర్వాత మాకు కొద్దిగా అనుభవం వస్తుంది. ఆ శాఖలలో ఏంటి గ్రామాభివృద్ధి శాఖ అంటే, ఆ మోడీ గారు ఉన్నారు, మోడీ గారితో మాట్లాడి, ఆ కేంద్ర మంత్రితో మాట్లాడి పైన నిధులు తెచ్చి ఆ గ్రామంలో నిధులు వచ్చి అవన్నీ గ్రామంలోనే ఉపయోగించాలి. ఇదివరకు ప్రభుత్వం ఏంటి, ఆ గ్రామాభివృద్ధి శాఖ మంత్రి ఎవరో తెలీదు, ఆ శాఖ డబ్బులు ఏమైనా తెలియదు, అలా నిధులు తెచ్చేవారు లేరు, ఖర్చు పెట్టేవారు లేరు. ఇప్పుడు తెస్తున్నారు, దాన్ని ఖర్చు పెడుతున్నారు. సాల పైనే ఇంత సొంత డబ్బులు, పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలకి ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. మీరేమంటారు? పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ కోసం ఏకంగా దేశ స్థాయిలో ఆ గుర్తింపు రావడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? ఆ శాఖ ఆయన తీసుకున్నాడు కాబట్టి దానికి ప్రపంచ లెవెల్లో గుర్తింపు వచ్చింది. వేరే వ్యక్తి అంత గుర్తింపు రాదు. పవన్ కళ్యాణ్ కాబట్టి అంత గుర్తింపు వచ్చింది. వేరే వ్యక్తి మామూలుగా ప్రతి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎలా వెళ్తారో అలా గెలిపేది, సాఫీగా గెలిపేది. ఇంత గుర్తింపు రావడం పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది. పంచాయతీరాజ్ శాఖలో కీలకంగా తీసుకొని పల్లె పండుగ 2.0 అనే పేరుతో ఆయన దాదాపుగా 13,326 గ్రామ పంచాయతీలు ఒకేసారి ఏకం చేసి గ్రామ సభలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసి కంప్లీట్ చేశారు. ఇది ఒక రికార్డు బ్రేకింగ్ అని కూడా చెప్తున్నారు. మీరేమంటారు? గ్రామాల్లో ఇంత అభివృద్ధి జరగడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు దోహదపడ్డారు? పవన్ కళ్యాణ్ గారు దానికి 100% న్యాయం చేస్తున్నారు కంపల్సరీ. ఎందుకంటే ఆ శాఖ తీసుకోవడం గొప్ప. ఏదైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, వేరే శాఖలు తీసుకొని ఆర్థిక శాఖ, లేకపోతే వేరే మున్సిపాలిటీ శాఖ, వేరే శాఖలు తీసుకొని గొప్ప సంపాదించుకోవచ్చు. ఈ సంపాదించుకొని రాలే, ప్రజలు సేవ చేయడానికి వచ్చారు సార్. ఆయన ఏంటంటే సేవ చేయడానికి వచ్చినప్పుడు అలాగే వెళ్తున్నారు ఆయన. అది ఏ పదవైనా కాదు, సేవ చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలి. అది ఏ మంత్రి పదవి అయినా సరే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది, మీరేం చెప్తారు? డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి వేణోళ్ళ అంటే 5.5 కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో ఎరగదీస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వరకు భారతదేశంలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే 13,400 గ్రామాలు ఒకే రోజు మీటింగ్ పెట్టి, గ్రామ సభలు పెట్టి, దగ్గర 4,600 కోట్ల రూపాయలు ఒకే రోజు రిలీజ్ చేయించి వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని రోడ్లు వేసుకోవడానికి, డ్రైనేజీలు వేసుకోవడానికి ఏం వేసుకుంటారో మీకు అనుకూలమైన, మీకు అవసరమైన ఏం కావాలో మీరే నిర్ణయం తీసుకొని చెయ్యండి అని చెప్పి ముక్త కంఠంతో చెప్పి 15 రోజుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి పని చేయించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే ఇవాళ భారతదేశంలో సర్పంచులకి చాలా చోట్ల మన పక్కనున్న తెలంగాణతో సహా, పక్కనున్న రాష్ట్రంలో సహా, గతంలో మొన్న ఉన్న ప్రభుత్వం వరకు ఏది మన స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల్లో సర్పంచులకి ఉన్న సిగ్నేచర్ దాటి తీసేసి, అలాగే స్వతంత్ర దినోత్సవం రోజు అవ్వచ్చు, లేకపోతే జనవరి 26 అవ్వచ్చు, ఆ రోజుల్లో ఒక 100 రూపాయలు వాళ్ళకి ఇస్తే కార్యక్రమం చేయమంటే 100 రూపాయలతో ఎలాంటి కార్యక్రమం చేయగలరు, వాళ్ళకి చెక్ పవర్ ఇచ్చి, వాళ్ళ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చి, వాళ్ళకి 10,000 రూపాయలు స్వతంత్ర దినోత్సవం రోజు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించిన ఏకైక వ్యక్తి, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన మూర్తి, చైతన్యమూర్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలకి ఈ రోజు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనే మాట వినబడుతుంది. అయితే పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలో అభివృద్ధి ఏం జరిగింది, గతం కంటే ఇప్పుడు మిన్నగా ఏముందంటారు? ఇప్పుడు చెప్పింది అదే కదా. గ్రామీణాభివృద్ధి శాఖలో ఎక్కడో 24 ప్లేస్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని మొట్టమొదటి ప్లేస్ కి తీసుకెళ్తే సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఎందుకంటే 1.5 సంవత్సరంలో మీకు ఆ స్థాయికి తీసుకెళ్తాం అనేది, దాటుకుంటా ముందుకు తీసుకెళ్తాం అనేది చాలా గొప్ప విషయం. అది అందరూ ఇవాళ జాతీయ మీడియా ఫోకస్ చేసి, జాతీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దేశకి నేత అయితే బాగుంటుంది, దేశాన్ని సమర్థించగలడనే భావజాలాన్ని ఇవాళ దేశ ప్రజలు, ఉత్తరప్రదేశ్ లో ఉన్న ప్రజలు కూడా ఇవాళ ఈయన చెబితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటే ఈయన నిజాయితీ, నిబద్ధతని గుర్తించారు ప్రజలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5.5 కోట్ల మందే కాదు, దేశంలో ఉన్న 145 కోట్ల మంది కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఈయన దేశ నాయకుడు అవ్వాలి అని చెప్పి.
అటువంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి మా నేత అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాబోయే కాలంలో ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి అధిరోహించాలి, ఇంకా ప్రజలకి ఇంకా న్యాయం చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గిరిజన గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పేరుతో రోడ్లు, మంచినీరు, కరెంటు సదుపాయాలని చెప్పి ఆయన డెవలప్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆయన చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? దాని గురించి చెప్పాలంటే మనం అందరం సామాన్య ప్రజలు ఇవాళ విజయవాడ లాంటి నగరాలు అయ్యి ఉండొచ్చు, లేకపోతే తిరుపతి అవ్వచ్చు, విశాఖపట్నం లాంటి నగరాల్లో నివసిస్తూ అన్ని వసతులు అనుభవిస్తున్న మనమే ఇంకా ఎక్కడో ఉన్నాం, వెనకబడి ఉన్నాం అని బాధపడతా ఉన్న ప్రజలు ఇవాళకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా సరే కరెంటుకు నోచుకోలేని ప్రజలు వాళ్ళు ఉన్నారు, రోడ్డు దారి నేర్చుకోలేని ప్రజలు ఉన్నారు, వసతులు నేర్చుకోలేని ప్రజలు ఉన్నారంటే మనం అందరం సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళని చూసి మనకి ఏమీ లేకుండా ఇవాళకి బతుకుతా ఉన్నారు, మనకు అన్ని ఉండి కూడా మనం ఇంకా ఇబ్బందులు ఫీల్ అవుతా ఉన్నాం. అటువంటి ప్రజల్ని గుర్తించి ఆయన గతంలో ఆయన సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడే రాజకీయాల్లో రాకముందే ఆయన సొంత డబ్బులతో తెలంగాణలో ఒక తండాలో మంచినీళ్ల కోసం ఇబ్బంది పడతా ఉంటే ఆ ముసలామె ఒక ఆమె అమ్మ మంచినీళ్లు కావాలని అయ్యా అని నాకు ఏమొద్దు మంచినీళ్ళు ఇవ్వమని అడిగితే ఆయన సొంత నిధులతో ఆ రోజు బోరేపించి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి నీళ్లు పడలేదు. ఈయన డబ్బులు ఎందుకంటే ధర్మబద్ధంగా నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బులతో మంచి సంకల్పంతో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేయబట్టి ఆ రోజు నీళ్లు పడని చోట కూడా నీళ్లు పడి వాళ్ళ దాహార్తిని తీర్చిన ఆదిలాబాద్ జిల్లాలో తండాలో దాహార్తి తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక ఇలాంటి నాయకుడు ఒకడు ఉంటాడని గుర్తు చేసిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. గిరిజన గ్రామాల సైతం ఆయన నిజవర్గం కాకపోయినా పార్టీ అధ్యక్షుడు స్థానం కూడా పక్కన పెట్టి ఆయన సొంతంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ గిరిజన గ్రామాల చుట్టూ తిరిగి వాళ్ళకి రహదారుల సౌకర్యం కానివ్వండి, కాళ్ళకి చెప్పులు కూడా లేకపోతే చెప్పులు కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకునే ఏకైక నాయకుడు ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు అని రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిన విషయం. మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు అంటే పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ చాలా కీలకంగా ఉన్నాయి. ఆ శాఖల్లో అభివృద్ధి పురోగతి ఎలా ఉంది? గతం కంటే కూడా మిన్నగా ఇప్పుడు ఏం అభివృద్ధి చెందింది? మీరేమంటారు? పంచాయతీరాజ్ శాఖ నిర్వీర్యం చేశారండి గత ప్రభుత్వంలో. అది దేని వల్ల చేశారా, ఎందుకు చేశారా అనేది లేదు. పంచాయతీల్లో పోటీ చేసిన పంచాయతీ సర్పంచులు మొత్తం రోడ్డు మీదకి వస్తే లాఠీ చార్జింగ్ చేసిన రోజులు చూసాం మనం. ఇవాళ అదే పంచాయతీరాజ్ శాఖని మొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీల్లో గ్రామీణ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, డ్రైనేజీ సమస్యలు అయితే, వీధి దీపాలు అయితేనేమి, అనేక సంవత్సరాలుగా వీధి కరెంటు కూడా లేని గ్రామాల్లో కూడా కరెంట్ ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన తీసుకున్న శాఖలు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలో జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ శాఖల్లో గతం కంటే కూడా మిన్నగా అభివృద్ధి చెందుతుందని చెప్పి జాతీయ స్థాయిలో గుర్తింపు ఎత్తుంది. ఆ విషయం మీద మీరేమంటారు? తప్పకుండా అండి. ఒక విజన్న నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక పనిచేసే నాయకుడు రూపంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీలను చూడరు, పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయడానికే ఆయన ఉన్నాడు. ఇవాళ ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో ఎలా ఉందంటే నువ్వు దొంగ అంటే నువ్వు అంతకంటే దొంగ అన్నట్టుగా తయారయ్యారు తప్ప మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, దాన్ని విమర్శించండి, తప్పులేదు. మంచి చేసినా విమర్శిస్తున్నారంటే వాళ్ళ ఎన్నితి వాళ్ళ మెచ్యూరిటీ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి చేయడం మీద అంటే మౌలిక సదుపాయాల కింద రోడ్లు, మంచినీరు, కరెంటు సదుపాయాలు కల్పించడం మీద మీరేమంటారు? గతంలో ఎవరు ఏ నాయకుడు చేయని పని చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? చాలా గొప్ప విషయం అండి. నాకు తెలిసి అనేక పార్టీలు వచ్చినాయి. జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 40 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీలు ఉన్నాయి, 70 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీలు ఉన్నాయి. అవి చెప్పుకోవడానికే కానీ ఒక్క గిరిజన గ్రామాన్ని బాగు చేసిన దాఖలు అయితే లేవు. నాకు తెలిసి నేను 35 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తా ఉన్నా, అనేక మంది నాయకులను చూస్తా ఉన్నాం. కొంతమంది వాజ్పేయి లాంటి వాళ్ళని, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు చూసాం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్న నాయకుడు, మంచి భవిష్యత్తు ప్రజలకి ఇవ్వాలని ఆయన ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అవసరం. ఇప్పుడున్న రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించగల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్.
మరి కొన్ని సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత జోబులో డబ్బులు ఖర్చు పెట్టి అవసరం అనుకున్న ప్రతి చోట కూడా రూపాయి ఎక్కువైనా ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నారనే మాటలు ప్రస్తావనలు మీడియాలో మనం వింటానే ఉన్నాం, చూస్తానే ఉన్నాం. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టిన నాయకుడు ఈ సమాజంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఉన్నాడా? అది మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అధికారం ఉన్నప్పుడు చేస్తున్నాడు. ఆయన అధికారం లేనప్పుడు కూడా దగ్గర కౌలు రైతులకు ఎన్నో కోట్ల రూపాయలు ఆయన కష్టార్జితం ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలు పక్కన పెట్టండి, ఒక వ్యక్తిగా ఆయన 2 చోట్ల ఓడిపోయినా సరే ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల కోసమే పనిచేశాడు. చనిపోయిన రైతులు కుటుంబాలను మొత్తాన్ని ఆదుకున్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు, పవన్ కళ్యాణ్ గారు పనిచేసినట్టు ఇంతవాటికి ఏ డిప్యూటీ సీఎం కానీ మంత్రులు కానీ ఎవరూ పనిచేయలేదండి. ఆయన నిరంతరం జనాల్లోనే ఉంటున్నాడు. ఆయన పొద్దున్న లేచిన కాడి నుంచి గిరిజనులకు ఏం చేయాలి, వెనకబడ్డ వర్గాలకు ఏం చేయాలి, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యని స్పందించి మానవత్వంతో కానీ ఆయనకున్న హక్కులతో కానీ ఆ పనిని అయ్యేలాగా ప్రతి పనిని చాలా స్పష్టంగా వైనంగా చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఆయనే ఈ రాష్ట్రానికి దశ దిశ నాయకుడు, సీఎంగా కూడా ఆయనే నెక్స్ట్ టర్మ్ రాబోతున్నారు. అది మా అందరి కోరిక కూడా అనేసి మేము మనవి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అనేది చాలా కీలకం. ఆ శాఖల్లో అభివృద్ధి కానీ పురోగతి ఎలా ఉంది మీరేమంటారు? గతానికి ఇప్పటికి తేడా ఏంటి ఆ శాఖల్లో? అసలు అంతకు ముందు చేసిన ఈ శాఖలు ఉన్నాయి, ఇంత అభివృద్ధి చేయొచ్చు అనేసి ఎవరు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఉంది. పంచాయతీరాజ్ శాఖలో ఇంతవరకు ఇంత అభివృద్ధి చేయొచ్చా, ఇంత ఎరగబడి ఉందా అనేది పవన్ కళ్యాణ్ గారు చూపిస్తే తప్ప ఇంతవరకు ఎవరు ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు లేరు. అలాగే ఆయన పనితీరు ఎలా ఉందంటే గ్రామాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఆయన నిరంతరం కష్టపడేది కూడా అదే. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని అవకాశాలు రావాలి, అందరూ ఈ ఫలాలు తినాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలో రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయి వ్యాప్తంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఆయన శాఖల్లో పురోగతి బాగుంది, గతం కంటే మిన్నగా ఉందని చెప్పి జాతీయ స్థాయి గుర్తింపు వస్తుంది. మీరేమంటారు దాని గురించి? అసలు దాంట్లో డౌట్ ఉందా? ఇక డౌట్ ఏం లేదు. మన ఏపీలో కాదు, ఆల్వేజ్ ఇండియా వేజ్ లో అంత చేటు పనిచేసిన ఈ శాఖల్ని అంత అభివృద్ధి పనుల్లో నడిపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం. మరి పంచాయతీరాజ్ శాఖలో ఆయన పల్లె పండుగ అనే ఒక కార్యక్రమం తీసుకొని 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఒకే రోజు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదా, ఎవరు చేయలేదు. దానికి కూడా ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఈ విషయంలో ఆయన పనితీరు? అసలు నేను చెప్పేది ఏంటంటే అంత ప్రోగ్రామ్ చేయొచ్చని కానీ ఇంత భారీ ఎత్తున ఒకే రోజున 13,000 మంది చిల్లర ఈ ప్రోగ్రామ్ ని ఇచ్చేయచ్చు అని కానీ ఇంతవరకు ఏ నాయకుడు తీసుకోలేదు. అంత ధైర్యం కూడా చేసిన వాళ్ళు కూడా లేరు. ఇన్ కేసు ఇప్పుడు మన ఓహన్న కాడి నుంచి కూడా అంత అభివృద్ధి బాటలో ఒకేసారి నడిపించాలని కానీ ఇంత టీం వర్క్ చేయాలని కానీ ఎవరు అనుకోలేదు, చేయలేదు. ఆయన చేసే పనితీరు ఎలా ఉందంటే రాష్ట్రం కాదు, ఆయన ఆదర్శంగా తీసుకొని పక్క రాష్ట్రాల్లో పని చేయించుకునే బాధ్యత కూడా చాలా మంది కోరుకుంటున్నారు. మరి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల పేరుతో రోడ్లు, మంచినీరు, కరెంట్ ఇప్పిస్తున్నారు కదా, వీటి మీద నీ అభిప్రాయం ఏంటి? అవి ఎంతవరకు మంచిది అంటారు? నెంబర్ 1 ఇంతవరకు ఏంటంటే ఒక్కొక్కళ్ళు చెబుతున్నారు గిరిజన గ్రామంలో వాళ్ళు ఇంతవరకు చెప్పులు వేసుకొని కానీ ఆ రోడ్డు మేము ఒక్కొక్కళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న పెద్దవాళ్ళు చెబుతున్నారు. మేము చిన్నప్పుడు కానీ చూస్తున్నామయ్యా, మాకు రోడ్డే లేదు, కళ్యాణ్ గారి దయ వల్ల వచ్చిందనేసి. ఆ రోడ్లు కానీ వాళ్ళ మాటలు చూస్తుంటే ఆ అభిమానాన్ని మనం ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఎంత ఇచ్చేసినా కానీ ఉండదు. అభివృద్ధి చూపించాడు వాళ్ళకి. లైట్లు, కరెంట్ లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటినీ కూడా ఆయన ప్రత్యేకంగా రాసుకొని ఎప్పటికప్పుడు రియాక్షన్ ఇస్తున్నాడు, పనిచేసి పెడుతున్నాడు. నెంబర్ 1గా ఉంది గిరిజన వాళ్ళకి. మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన కొన్ని సందర్భాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తోడ్పడుతున్నారనే మాట ఉంది. దాని గురించి మీరేమంటారు? దాంట్లో ఆయన ఇప్పుడు మన ఒక ప్రాజెక్ట్ పేరు ఏదో ఉంది, ప్రాజెక్ట్కి దాదాపు 5 కోట్ల రూపాయలు ఆయన సొంత ఓన్ కష్టం, ఆయన రక్తాన్ని చిందించిన డబ్బునిచ్చారు.
100 రూపాయలు ఇవ్వటానికి వాళ్ళు ఎవరికి ప్రాణం అప్పట్లేదు. ఆయన 5 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టుకి ఇచ్చాడు. ఇంకా ఆయన కన్నా మంచి నాయకుడు ఇంకెవరన్నా ఈ రాష్ట్రం అది తయారు చేసుకోలేదని చెబుతున్నా.